హలో నమస్తే, నేను మీ ప్యారెట్. సో ప్యారెట్ ముచ్చట్లు అనే ఒక సిరీస్ స్టార్ట్ చేసుకున్నామండి. సో ఇది ఏంటి అంటే జనరల్ టాపిక్స్ మాట, మనం రొటీన్ లైఫ్లో మనం ఫేస్ చేసేవి. సో ఒక టాపిక్ మాట జస్ట్ ఏంటంటే బ్లాగ్లో పెట్టడం, ఇలా ఒక్కొక్క టాపిక్ మీద నేను కొన్ని విషయాలు అయితే చెబుతాను. సో మీకు నచ్చితే వినండి, లేదు అంటే లేదు, ఓకేనా అండి. కాకపోతే నేను చెప్పే మాటలు అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఫస్ట్ అయితే కొంచెం ఈ స్టోరీ అంతా ఉందనుకోండి. నెక్స్ట్ నుంచి డైరెక్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే బ్లాగ్ అనగానే ఇప్పట్లో చాలామందికి తెలిసింది ఏంటి, బ్లాగ్ అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. మన బ్లాగ్ అంటే ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేయడం, అవునా? సో ఫస్ట్ అయితే ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేయడం, వీటి గురించి మాట్లాడుకుందాము. సో ఇక్కడ బ్లాగ్స్ అనేవి చాలా టైప్స్ ఉన్నాయండి. ఒకటి అన్నెసెసరీ వేస్ట్ కంపెనీస్ నుంచి కాల్స్ రావడం, విసిగించడం, ఇట్లా చేస్తే బ్లాక్ చేయడం. ఇంకోటి ఇష్టంతో బ్లాక్ చేయడం, ప్రేమతో బ్లాక్ చేయడం, కోపంతో బ్లాక్ చేయడం, బాధతో బ్లాక్ చేయడం. సో ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయండి బ్లాగ్స్ అనేవి. సో మెయిన్ అయితే ఇవే మాట, ఎమోషనల్ బ్లాగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మనం అసలు ఒకరిని బ్లాక్లో పెట్టాము అంటేనే అది ఎమోషనల్గా ఎంతో ఫీల్ అయితే కానీ బ్లాక్లో పెట్టాం. మ్యాక్సిమం నాకు తెలిసి ఎక్కువ బ్లాక్లో పెట్టడం అంటే ఏదైనా గొడవలు పడి, అది ఫ్రెండ్స్ అవనియండి, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, మోస్ట్లీ గొడవలు చేసినప్పుడు ఒకరి మీద ఒకరి కోపం వస్తేనే పెట్టుకుంటారండి. సో ఇక్కడ కొన్ని వేరే బ్లాగ్స్ కూడా ఉంటాయి, ప్రేమతో బ్లాక్లో పెట్టడం. అదేంటి అంటే ఏముందండి, ఇప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడింది, ఓకే, ఒక ఇంట్లో ఒప్పుకున్నారు, ఇంకొకరి ఇంట్లో ఒప్పుకోలేరు. సో ఇక్కడ ఒక అమ్మాయిని తీసుకొని, అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేరు, అబ్బాయి ఇంట్లో ఒప్పుకున్నారు. సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఇంకా ఆ అబ్బాయిని వద్దు అన్నా సరే ఆ అబ్బాయి నుంచి ఫోన్స్ రావడం, మెసేజెస్ చేయడం, ఇట్లా వస్తూ ఉంటాయి. సో ఇంక ఈ అమ్మాయికి మిగిలిన ఆప్షన్ ఏంటి, ఆ అమ్మాయి మీద ఆ అబ్బాయికి కోపం వచ్చేలా చేయాలి. ఇంకా ఫైనల్గా ఉపయోగించే ఒకే ఒక అస్త్రం బ్లాక్లో పెట్టడం. సో మోస్ట్లీ ఎక్కువ మనం యూజ్ చేసే మూడే ఉంటాయి. అన్నెసెసరీ అనేది చాలా తక్కువ, కోపంతోనూ ప్రేమతోనూ పెట్టేవే ఎక్కువ ఉంటాయి. ప్రేమతో పెట్టేదానికన్నా కూడా కోపంలో పెట్టేవే ఎక్కువ ఉంటాయి బ్లాక్లో పెట్టడం. పెట్టండి, ఓకే, 1 రోజు 2 రోజులు 3 రోజులు అట్లా పెట్టండి, కాదు అని అనను. ఎలా అంటే మన ఎమోషనల్, మన ఫీలింగ్స్ మనం కంట్రోల్ చేసుకొని, మన ఫీలింగ్స్ మన కంట్రోల్లోకి వచ్చే వరకు బ్లాక్లో పెట్టండి. కానీ ఒకటి చెప్పుకున్నా అండి, దయచేసి ఎవరు కూడా ఎంతో అవసరమైతే తప్ప బ్లాక్లో పెట్టండి, ఓకేనా? ఎందుకంటే మనం బ్లాక్లో పెట్టిన పర్సన్తో ఇంతకుముందు మనకి మంచి రిలేషన్షిప్ ఉండవచ్చు, అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, వేరే ఏదైనా అవ్వచ్చు. సో ఒక్కసారి ఆలోచించండి, అప్పటి వరకు మీరు తనతో గడిపిన మూమెంట్స్, తనతో స్పెండ్ చేసిన టైం, ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే మీకు తనకి జరిగిన గొడవలు చాలా చిన్నవనిపిస్తాయి. అబ్బా ఏంటి ఈ చిన్న గొడవకి ఇట్లా బ్లాక్లో పెట్టానా అని అనిపిస్తాయి. ఇదనే కాదు, మీకు ఎవరి మీదైనా కోపం వచ్చినా, లేదంటే ఎవరి వల్లైనా బాధ వచ్చినా, అంటే ఏముంది, మనం ఒకరికి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళు మనకి ఇవ్వలేరు అంటే జనరల్గా వచ్చేది అదే కదా. సో అట్లాంటప్పుడు అవసరమైతే పని చేయండి, బ్లాక్లో పెట్టారు, మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకూడదు, అంటే మీ స్టేటస్లో వాళ్ళకి వెళ్ళకూడదు, అలాగే మీ ప్రొఫైల్ పిక్ వాళ్ళకి కనిపించకూడదు. సో బ్లాక్లో పెట్టకుండా అవసరమైతే వాళ్ళ నెంబర్ డిలీట్ చేయండి,
లేదు అంటారా, వాట్సాప్లో ఒక ఆప్షన్ ఉంది. స్టేటస్ పంపించేటప్పుడు మనం చూస్ చేసుకోవచ్చు. పర్టికులర్గా వేరే పంపచ్చు, లేదంటే కాంటాక్ట్స్కి పంపచ్చు. ఈ కాంటాక్ట్ తప్ప మిగతా వాళ్ళందరికీ స్టేటస్ వెళ్ళేటట్టు కూడా చేయొచ్చు. లేదు అంటే అట్లా యూజ్ చేయాలి తప్ప బ్లాక్లో పెడితే జస్ట్ మీ కోపం బాగా తీరేటంత వరకు అవసరం అనుకుంటేనే పెట్టండి. లేదు అంటే నా సజెషన్ నెంబర్ డిలీట్ చేయండి. అంటే అలా చేయాలి తప్ప బ్లాక్లో అయితే పెట్టద్దు. ఓకేనా? ఓకే, ఎందుకు పెట్టద్దు అంటున్నా ఒక విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ బ్లాక్ అనేది ఇప్పటిదాకా ఫోన్ నెంబర్స్ గురించి బ్లాక్లో పెట్టడం ఇట్లా వీటి గురించి చెప్పాను. సో జీవితంలో బ్లాక్లో పెట్టడం ఏంటి, జీవితంలో బ్లాక్లో పెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా? అవును, అంటే ఏమీ లేదండి. సమ్టైమ్స్ ఏంటి అంటే మన మూడ్ ఆఫ్లో ఉంటాం, మన మూడ్ బాగోదు, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, డిప్రెషన్ వస్తుంది. సో అట్లాంటి టైంలో మేబీ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. ఓకే, 1 రోజు 2 రోజులు మీరు వాళ్ళతో దూరంగా ఉంటే ఉండండి. కానీ నేను ఇదేంటంటే నా జీవితంలో నేను చేసిన పెద్ద మిస్టేక్ మాట. సో నన్ను నేనైతే ఈ విషయంలో ఎప్పటికీ క్షమించుకోలేను. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, అంటే సొంత తమ్ముడు కానివ్వండి. సో ఒక తమ్ముడు ఉన్నాడు. యాక్చువల్గా ఒక 4-5 months ఒకప్పుడు ఏంటంటే ఒక 2-3 years బ్యాక్ మాట, ఇప్పుడు కాదు. సో అప్పుడు ఏమైంది అంటే ఒక 4-5 months నేను ఎవరితో కాంటాక్ట్లో లేను. ఒక రకమైన బాధ, డిప్రెషన్ మెయింటైన్ చేసేదాన్ని. ఎందుకంటే సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ మాట. సో దానివల్ల ఏంటి అంటే నేను ఫోన్ కాంటాక్ట్స్లో అందరికీ దూరం ఉండేదాన్ని. ఆ టైంలో ఆ తమ్ముడు ఫోన్ చేశాడు, నేను లిఫ్ట్ చేయలేదు. వాట్సాప్లో మెసేజ్ చేశాను అనమాట, నేను నీతో మాట్లాడాలి అక్క, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయవా అని. లేదు, నాకు మనసేం బాగోవట్లేదు, సో నేను మాట్లాడలేను అని చెప్పి అన్నమాట. సరే ఇంకా అట్లా అయింది. సరే అక్క జాగ్రత్త అంటే అని చెప్పి తను స్టాప్ చేసేసాడు. తర్వాత మళ్ళీ 1 week చేశాడు. చెప్పాను కదండి, ఒక 4-5 months నాకు ఇదిగా లేదన్నమాట. తర్వాత నాకు నేను ఇచ్చా, నేనేంటి ఇట్లా ఉన్నా అని చెప్పి ఓవర్కమ్ చేశాను ఆ ప్రాబ్లమ్ని. సో నా బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడే తెలిసింది మాట. నేను అప్పుడే అనుకున్నా, సరే ఈరోజు తమ్ముడికి కాల్ చేయాలి, పాపం ఒక 2-3 months అడిగాడు, మాట్లాడు చెయ్యి అని చెప్పి అని అన్నాడు. సరే చేద్దాం అనుకున్నా. ఈలోపు నాకు ఒక పర్సన్ ద్వారా తెలిసింది మాట, తను ఆత్మహత్య చేసుకున్నాడు, ఎవరికి ఏం చెప్పలేడు అని చెప్పి. నిజంగా ఆ రోజు నేను పడ్డ బాధ ఇప్పటికీ చెప్పలేనండి. నిజంగా హాయ్ అబ్బా ఏంటిది, నేను తనకి రాఖీ కట్టాలి, నాకు ఏదైనా బాధ ఉన్నా తనతో చెప్పేదాన్ని, తనకి బాధ ఉన్నా నాకు చెప్పేవాడు. కానీ ఈ 2 monthsలో నేను తనకి ఛాన్స్ ఇవ్వలేడు. కానీ తను ఇలా చేసుకునే టైప్ అయితే కాదు. ఏమో లేండి, అట్లా అయిపోయింది. నేను ఇప్పటికీ ఆ విషయంలో అయితే క్షమించకపోయాను. సో ఇది పెద్ద ఇన్సిడెంట్ మాట. దీని తర్వాత నాకు అర్థమైంది, మనం ఎంత డిప్రెషన్లో ఉన్నా, బాధలో ఉన్నా, మన అవసరం ఇంకొకరికి ఉంది అంటే అట్లీస్ట్ మనం వాళ్ళకి సజెషన్ ఇచ్చే మైండ్ సెట్, మూడ్ మనకి లేకపోయినా అట్లీస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని చెప్పి నాకు అర్థమైంది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరికైనా నా అవసరం ఉంది అంటే నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే వాళ్ళకి అందుబాటులో ఉంటామాట. సో దయచేసి ఇలాగా
ఎవరిని కూడా బ్లాక్లో పెట్టడం కానీ, లేదు అంటే సైలెంట్గా ఉండడం కానీ చెయ్యకండి. మీకు ఏదైనా వాళ్ళ మీద కోపం ఉంటే ఓకే నువ్వు ఇలా చేస్తున్నావు, సో నాకు నచ్చట్లేదు అని చెప్పి మీ ఫీలింగ్స్ వాళ్ళకి చెప్పండి. అది ఫ్రెండ్ అవ్వచ్చు, మీ బ్రదర్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అంతేగాని వాళ్ళు సైలెంట్ ఉన్నారని మీరు సైలెంట్ ఉంటే కష్టమండి. సో కాబట్టి ఇట్లా బ్లాక్లో పెట్టడం, ఇలా లైఫ్లో కూడా సైలెంట్గా ఉండడం, బ్లాక్గా ఉండడం అంటే నో కాంటాక్ట్ మాట, ఎవరితోనూ కాంటాక్ట్లో లేకుండా ఉండడం. అట్లా చేయకండి. ఓకే మనం బాధలో ఉన్నాం, డిప్రెషన్లో ఉన్నాం, ఆ బాధ ఏంటో మనకు తెలుసు, మన బాధ పంచుకోవడానికి ఎవరు అందుబాటులో లేరు. ఓకే అట్లీస్ట్ వేరే వాళ్ళ బాధ మనమైతే షేర్ చేసుకోవచ్చు కదా. సో ఇన్ కేస్ మీరు ఫోన్ నెంబర్స్ బ్లాక్లో పెట్టాలి అనుకోండి, పాపం వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవుతాయండి? మేబీ అది ఏదైనా అర్జెంట్ విషయం అవ్వచ్చు. ఒకవేళ మీ బ్రదర్ సిస్టర్ లేదా ఎవరు అనుకోండి, మేబీ తను ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఆ టైంలో ఎవరు గుర్తులేక మీ నెంబర్ గుర్తొచ్చి మీకు కాల్ చేస్తే మీరు తన నెంబర్ బ్లాక్లో పెట్టుకుంటే అది ఎంత పెయిన్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటామండి. కానీ నిజంగా మనం ఒకరిని ఇష్టపడుకున్నామంటే అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ కోపతాపాలు బాధలు అనేవి కొన్ని రోజులు, ఇంకా ముందు వాళ్ళైతే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు దాకా అయితే ఉండదండి. అది ఒకవేళ ఫేక్ అయితే తప్ప. మ్యాక్సిమం నిజంగా ఒకరిని ఇష్టపడుకున్నామంటే కనుక ఆ కోపతాపాలు ఎంతోసేపు అయితే ఉండవండి. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫీలింగ్స్ మీద మనకి కంట్రోల్ ఉండాలండి, లేకపోతే చాలా కష్టం అన్నమాట. సో ఈ బ్లాక్ గురించి నాకు తెలిసిన విషయాలు అయితే ఇవన్నమాట. సో ఇట్లాంటి ఫీలింగ్స్ మీకు ఎప్పుడైనా వచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే జనరల్గా మనం చేసే పని. సో అందుకని చెబుతున్నమాట. మ్యాక్సిమం ఎవరిని బ్లాక్లో అయితే పెట్టండి, చెప్పిన విషయమే చెప్పా అని అనుకోవద్దు. ఆలోచించండి పెట్టే ముందు, ఓకేనా? ఒకవేళ పెట్టినా ఏదో ఒక రోజు 2 రోజులు పెట్టండి. అయితే ఇప్పుడు బ్లాక్లో పెట్టకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండి. సో కాబట్టి వాట్సాప్లో అయితే పెట్టాల్సిన అవసరమే లేదు. చెప్పాను కదా, ప్రొఫైల్ పిక్ కనిపించిపోయిందంటే కొన్ని రోజులు ప్రొఫైల్ పిక్ తీసేయండి. నార్మల్ ఫోన్ కావాలంటే బ్లాక్లో పెట్టుకోండి, అది కూడా అవసరం అయితేనే. చెప్పాను కదా నేను నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. సో నేను నా లైఫ్లో చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నామాట. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ఒకటండి, టైం వస్తే మనం ఏమీ చేయలేమనుకోండి. కాకపోతే ఎలా అనిపిస్తానంటే అయ్యో ఆ రోజు నేను తనతో మాట్లాడుంటే నేను ఏమన్నా తనకి సజెషన్ ఇచ్చేదాన్నేమో, తను ఇలా చేసుకోకుండా ఉండేవాడేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఉన్న రిలేషన్షిప్ బేస్ బట్టి అట్లా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి బ్లాక్లో పెట్టడం, మాట్లాడకుండా ఉండడం అట్లా చేయకండి, ఓకేనా? ఏ రోజు ఏ మనిషితో మనకి అవసరం వస్తారో చెప్పలేమండి. సో ఎవరిని తీసి పారేయకండి. ఐడియా ఫోన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందిగా, మన జీవితంలో ప్రతి ఫ్రెండ్ అవసరమేనా అని. నిజమేనండి, మన జీవితంలో ప్రతి ఒక మనిషి అవసరమే. కాబట్టి సో మనకి నచ్చకపోయినా కొన్నిసార్లు కొంతమందితో మాట్లాడాలి, తప్పదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నాం, మన బాస్కి ఈగో టెంపర్ ఎక్కువ. అట్లా అని బాస్కి టెంపర్ అని మనం జాబ్ మానేస్తే కడుపు మానేది ఎవరికండి? మన కడుపే కదా. జీతం ఎలా వస్తుంది జాబ్ మానేస్తే? సో కాబట్టి ఇలా ప్రతిదానికి ఇంకా పని ఉంటుంది, ప్రతిదీ కూడా. సో కాబట్టి ఆలోచించుకుని చేయండి, ఓకేనా?
సో ఇలాంటి విషయాలు కొన్ని నేను చెబుతాను. నేను ముందే చెప్పాను కదా ప్యారెట్ ముచ్చట్లు అని. కాబట్టి ముచ్చట్లు అంటే ఇట్లాంటివే ఉంటాయి కదా. సో లైవ్ చేద్దాం అనుకున్నా కానీ లైవ్ చేయడం అవ్వలేదండి. కాబట్టి ఇంకా ఇట్లా వాయిస్ రికార్డింగ్ పెడుతున్నాను. సో జాగ్రత్తగా వినండి, మీకు ప్రతి విషయం కూడా అర్థమవుతుంది. సో మీకు ఇలాంటి టాపిక్స్ ఏమన్నా కావాలి అనుకుంటే ఏ టాపిక్స్ చేయమంటారో ఆ టాపిక్స్ అనేవి కామెంట్లో తెలియజేయండి, ఓకేనా? సో ఇంకేనండి నేను చెప్పాలి అనుకున్నది. సో నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను మీ ప్యారెట్. బాయ్.